హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 28వ తారీఖు 5వ నెల 2025. ఈరోజు బుధవారం ఎలా ఉందనేది చూద్దామండి. అదేవిధంగా రేపు ఉదయం గురువారం రోజు ఆచరించే ఉదయం పూజ 29వ తారీఖు 5వ నెల గురువారం రోజు ఉదయం ఆచరించే పూజ కూడా ఎలా ఉందనేది తెలుసుకుందామండి. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వస్తే లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ఎలా ఉందనేది. ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, ద్వితీయ, బుధవారం. ఈరోజు మృగశిర నక్షత్రం, చాలా విశేషమైన రోజు. ఇలా మృగశిర నక్షత్రంలో బుధవారం కలిసి వచ్చినప్పుడు సీతారాములని నామస్మరణ చేసుకోవడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం మంత్రబలంలో జపించవలసిన మంత్రము ఓం సీతారామాయ నమః, ఓం సీతారామాయ నమః, ఓం సీతారామాయ నమః అనే మంత్రాన్ని కుదిరితే 108 సార్లు అందరూ జపించుకోండి. ఇలా జపించడం వల్ల పితృదేవతల ఆశీర్వచనాలతో పాటు కులదేవతల ఆశీర్వచనం కూడా మనకు కలుగుతుంది. అదేవిధంగా మనము ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో అభివృద్ధి, సొంతగా మనం ఏమైనా చేసుకుంటాం కదండి బిజినెస్లో, అలాంటి వాటిలో అభివృద్ధి అనేది, ఏ బిజినెస్ చేసినా కూడా దాంట్లో అభివృద్ధి అనేది కనబడుతుంది. కుదిరితే ఈ నామస్మరణ, ఈ మంత్రజపం అనేది చేసుకోండి. అదేవిధంగా ఈ నక్షత్రము ఎవరి ఆధీనంలో ఉంటుంది అంటే కుజుడి ఆధీనంలో ఉంటుంది. కాబట్టి కుజదోషము నివృత్తి కోసం చాలా విశేషమైన రోజు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని కూడా విశేషం. కాబట్టి కుజదోషంతో ఎవరైనా బాధపడుతూ ఉన్నవారు ఉంటారు కదా, వాళ్ళు రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటే కాస్త నివృత్తి అనేది కలుగుతుంది. ఎలా చేయాలంటే, ఒక మట్టి ప్రమిదను తీసుకోండి, లేదంటే ఒక ఆకునైనా తీసుకొని దాని కాస్తంత కందిపప్పు పోసి దాని మీద మట్టి ప్రమిద పెట్టి దాంట్లో కాస్త నెయ్యి పోసి 2 వత్తులు వేసి దీపం వెలిగించి ఆ దీపం ముందు కూర్చొని కుజరుణ విమోచక స్తోత్రాన్ని చదవండి. అలా చదివిన తర్వాత ఆ దీపము నెమ్మదిగా, ఎలాగో సాయంత్రం వరకు కొండెక్కుతుంది కదా అండి, అది ఎలాగ నెమ్మదిగా కొండెక్కిపోతుందో అలాగే మనలో ఉన్న కుజదోషం అనేది కూడా నెమ్మదిగా నివృత్తి అనేది అవుతుంది. ఇలా పూజ చేసిన తర్వాత నిదానంగా ఆ కందిపప్పుని తీసి నానబెట్టి గోవుల కన్నా దానగా పెట్టండి, లేదంటే దాన్ని తీయటి ప్రసాదంగా చేసి మీరైనా స్వీకరించవచ్చు. ఇలా సేవించడం వల్ల కుజదోషం అనేది నెమ్మదిగా తగ్గిపోతుంది. కుదిరితే ఈరోజు అందరూ ఆచరించుకోండి. అదేవిధంగా ఈరోజు మంచి మాట అండి, మన జీవితంలో మనంతట మనమే పొందే ఒత్తిడి ఏదైతే ఉంటుందో దానివల్ల మంచి ఆలోచనలు అనేవి మనం ఆలోచించడమే తగ్గిపోతుంది. అలా ఎందుకంటే ఒత్తిడి మనసులో సృష్టి అవుతుంది కాబట్టి మనలో ఆలోచించే శక్తి అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది. దానికి ఎగ్జాంపుల్గా మనం ఏదైనా మూవీ చూస్తూ ఉంటాము, ఏదైనా సీరియల్స్ చూస్తుంటాం కదా టీవీలో. అలా చూసినప్పుడు మనం దాంట్లోనే నిమగ్నం అయిపోయి ఉంటాము. దాంట్లో ఏదైనా కష్టతరమైన సన్నివేశం వచ్చినప్పుడు దాన్ని చూసి చాలా బాధపడుతూ ఉంటాము. అంటే అది మనకి మనం తెచ్చుకొని బాధపడే సన్నివేశంలాగా ఉంటుంది కదా. అలా తెచ్చుకొని బాధపడి తర్వాత ఆ మూవీ అయిపోయిన తర్వాత కూడా ఆ విషయాన్ని వేరే ఒకరితోటి డిస్కషన్ చేసుకుంటూ కూడా అదే పరిజ్ఞానంలో మనం ఉండి అదే మన మైండ్లో ఉండిపోతుంది. అలా బాధపడుతూ అంటే మనమే ఒక బాధని సృష్టించుకొని అందులోనే నిమగ్నం అయిపోయి ఉంటాము. అదే అలా బాధపడకుండా అలాంటి సీన్ అనేది వచ్చినప్పుడు, అలాంటి చూడాల్సి వచ్చినప్పుడు మన చేతిలోనే రిమోట్ అనేది ఉంటుంది కదా, అప్పుడు మనం ఆ ఛానల్ని మార్చేసుకుంటే మనము దాన్ని చూడలేము కదా. అలాంటి ఆలోచన అనేది మన మైండ్లోకి రాదు కదా, మన పైన ఒత్తిడి అనేది కలగదు కదా. కాబట్టి దాన్ని బట్టి మనము ఏ విషయాన్ని కానీ ఎక్కువగా ఆలోచించి దాన్ని మనము ఒత్తిడిగా తెచ్చుకొని మనమే ఆలోచనగా మారిపోయి జీవితమే మారిపోతుంది. అంటే మన జీవితం మనకే తెలియకుండా మనం చేయాల్సిన పనులను పక్కకు పెట్టేసి అదే ఆలోచనలో ఉండిపోయి మనం చేయాల్సిన పనులను కూడా మనం మర్చిపోయి చివరికి ఏది కూడా మిగలకుండా పోతుంది. కాబట్టి అలాంటి ఒత్తిడిని మనం ఎప్పుడు కానీ మన పైన పడకుండా చూసుకోవాలి. మనం దేన్ని కానీ ఎక్కువగా ఆలోచించి మనమే సృష్టించుకోవద్దని ఈరోజు మంచి మాటగా తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అండి.
రేపు గురువారం కాబట్టి మీకు దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే, అంటే దత్తాత్రేయ కానీ, రాఘవేంద్ర కానీ, గురువుకు సంబంధించిన ఏ దేవాలయం ఉన్నా కానీ అక్కడికి మీరు పసుపు రంగు వస్త్రాలు వేసుకొని వెళ్ళండి. ఒకవేళ పసుపు రంగు వస్త్రాలు మీ దగ్గర లేవంటే కనీసం పసుపు రంగు ఏదైనా చిన్న కర్చీఫ్ లాంటిదైనా పట్టుకొని వెళ్ళాలి. వెళ్ళి నుదుటిన గంధం బొట్టు పెట్టుకొని అక్కడ మనము గర్భాలయం చుట్టూ కానీ, ఆలయం చుట్టూ కానీ 16 ప్రదక్షిణలు చేసి వస్తే వివాహం కాని వారికి వివాహ యోగం అనేది కలుగుతుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి ఆ ప్రయత్నం అనేది ఫలిస్తుందంట అండి. ఉద్యోగంలో ప్రగతి అనేది ప్రాప్తిస్తుంది. ఉద్యోగము లేనివారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఉద్యోగం అనేది కలుగుతుందంట అండి. కుదిరితే రేపు ఉదయాన్నే ఈ పూజ అందరూ ఆచరించుకోండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం. మహావిష్ణువు అనుగ్రహము ప్రాప్తించడానికి తెలిసి తెలియక చేసిన కర్మల ప్రభావం తగ్గించేందుకు ఈరోజు ఇంట్లో ప్రశాంతత కొనాలి అనుకునేందుకు ఈరోజు సాయంత్రం స్వామివారికి తులసిలతోటి అర్చిస్తూ శ్రీ మహావిష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఇది వీలు కాని వారు ఓం నారాయణాయ నమః అనే మంత్రాన్నైనా 108 సార్లు జపించిన ఫలితం అనేది కలుగుతుంది. అలా పూజించిన తర్వాత క్షీరాన్ని నైవేద్యంగా సమర్పించి సాయంత్రము మనము తులసి చెట్టు ఉంటుంది కదా ఇంట్లో, ఆ తులసి చెట్టు సన్నిధిలో నువ్వుల నూనెతో కానీ లేదా నెయ్యితో కానీ 2 దీపాలను వెలిగించి పూజించాలి. ఇలా చేయడం వల్ల మనం తెలిసి తెలియక ఏమైనా కర్మల ప్రభావం మనకి తగిలితే అది తగ్గుతుంది. ఇంట్లో ప్రశాంతత అనేది నెలకొంటుంది. అదేవిధంగా విష్ణు అనుగ్రహం అనేది మన పైన ఉంటుంది. కుదిరితే సాయంత్రం ఈ పూజని అందరూ ఆచరించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.